మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి రావడం ముఖ్య విశేషం ఏమంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు గత ఆగస్టు 15 రోజు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అమలయ్యేటట్లు చేశారు. ఈ బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీరికి ఏదైనా చేయాలని ఆర్థికంగా సాయం చేస్తే మరింత సంతోషపడతానే ఉద్దేశంతో ఈరోజు ఆటో కార్మికులందరికీ ఒక్కొక్కరికి 15,000 తరఫున సుమారు 3,50,000 మందికి 450 కోట్లు ఈరోజు వారి వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలల కాలంగా గడుస్తుంది. ఈ 16 నెలల కాలంలోనే 16 నెలల కాలంలో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయన ఏవైతే వాగ్దానాలు ఇచ్చినాడో 3 సిలిండర్లు అయితేనేమి, మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, ఆటో కార్మికులకు సంవత్సరానికి 15,000 రూపాయలు అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వం కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి వైపు నడిపించడానికి మా నాయకులు జేసీ అశ్విత్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్కతో ఈరోజు మా నియోజకవర్గంలో సస్యశ్యామలంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల 6వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మా నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపాలిటీ అభివృద్ధి పైన ఒక అవార్డు తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీల కన్నా మా తాడేపల్లి నియోజకవర్గాన్ని మా నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఆ తాడేపల్లి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని ఆ విధంగా అభివృద్ధి చేయడానికి మా నాయకులు జేసీ అశ్విత్ రెడ్డి గారు కంకణం పట్టుకున్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆటో కార్మికులకు ఈరోజు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు శుభదినం. ప్రచార కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ప్రభుత్వం దివాలా పరిస్థితికి వచ్చిన కూడా వచ్చిన 16 నెలల కాలంలోనే అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఏ సంక్షేమ పథకాన్ని ఆపుకోకుండా సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ద్వారా ఆటో డ్రైవర్లందరూ అనేక ఇబ్బందులు గురవుతారని చెప్పి వాళ్ళను కూడా వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళను కూడా ఇబ్బందులు లేకోకుండా గట్టెక్కించడానికి వాళ్ళకి ఇవాళ వారి వారి అకౌంట్లలో 15,000 జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆటో డ్రైవర్లు ప్లస్ వాహనదారులంతా ఎంతో సంతోషంగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వాన్ని మరింత అభివృద్ధి చెందేలా సహకరిస్తారని తెలియజేసుకుంటున్నాను.